సుమన్ కొత్తగూడెం ప్రేక్షకులకు నమస్కారం అండి. భారతదేశంలో స్త్రీని గౌరవించే ప్రతి చోట కూడా అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు, సంతోషిస్తారు అనే నానుడి మనకు తెలిసిందే. దానికి నిదర్శనంగా 17వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. కొల్లవారి ఆడపడుచు కాకాని వారి కోడలు అయిన శ్రీ గోపయ్య లక్ష్మీ తిరుపతి అమ్మవార్ల గాథ. ఈ కథ మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. ఆమె ఎంతటి ఏకసంతాగ్రాహి, ఎంతటి అపారమైన వెంకటేశ్వరుని భక్తురాలు అందరికీ తెలిసిందేనండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. గోపయ్య తిరుపతి అమ్మవారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెనుగంచిప్రోలు అండి. అలా కాకుండా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కొత్తగూడెం నుంచి భద్రాచలం హైవే వెళ్తుంటే ఆ క్రాస్ రోడ్లో ముసలిమడుగు గ్రామ పంచాయతీ కింద భద్రాచలం క్రాస్ రోడ్లో ఉన్న దేవస్థానం అండి. ఇది శ్రీ తిరుపతమ్మ గోపయ్య గార్ల దేవస్థానం. ఈ దేవాలయం అనేది ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటుందండి. తిరుపతమ్మ వారికి సేవ చేసిన పాపమమ్మ గారి వంశీకుల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించి ఇక్కడ అమ్మవారికి 40 సంవత్సరాలుగా పూజలు చేయడం అనేది జరుగుతుంది. సో అలా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక్కసారి వారితోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు శ్రీ గోపాలరావు గారితో ఉన్నాము. ఒక్కసారి అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. నమస్తే అమ్మ. అయ్యా, ఇక్కడ జనరల్గా మనకి తిరుపతి అమ్మవారు గోపయ్య గారు అంటే మనకు గుర్తొచ్చేది పెనుగంచిప్రోలు. అవును. కానీ ఇక్కడ ఎలా వెలిసారు? ఇక్కడ ఎలా వెలిచారు అంటే ఉత్తరారణ్యం ఆవులు కాయటానికి వచ్చాడు గోపయ్య గారు. అంటే అక్కడ ఆవులకి మేత లేదు. అక్కడ ఊళ్ళో ఒక 4-5 జీతగాళ్ళని అమ్మబెట్టుకొని ఊళ్ళో వాళ్ళ ఆవులు తోలుకొని వాళ్ళ ఆవులు కూడా తోలుకొని జీతగాళ్ళని అమ్మబెట్టుకొని ఉత్తరారణ్యం ఆవులు కాయటానికి వచ్చాడు. అంటే ఇటువైపు వచ్చాడు. ఉత్తరారణ్యం అంటే భద్రాచలం పరిసర ప్రాంతాలని లెక్క మనకి. భద్రాచలం ఈ ప్రాంతం అంతా ఉత్తరారణ్యం అంటారు. దీన్ని ఉత్తరారణ్యం అంటారు. ఈ అరణ్యానికి మామూలు మేత బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు అడవి, ఇప్పుడేముంది, అడవి లేదు, మొత్తం ఇళ్ళు అయిపోయినాయి. అప్పుడు అడవి బ్రహ్మాండంగా ఉంది. అసలు ఏ క్లాసుగా మేపుకొని పోయేవాళ్ళు అనమాట. కొంతకాలం మేపిన తర్వాత మళ్ళీ ఇల్లు జ్ఞాపకం వచ్చిన తర్వాత ఇంటికి పోయాడు. ఇంటికి పోయే లోపల అక్కడ ఏం జరిగింది, భార్యకి అనుకోకుండా ఆటోమేటిక్గా ఒళ్ళంతా మామూలుగా దద్దులు వచ్చి కుష్టివ్యాధిలాగా వచ్చేసింది. ఆ అత్త తోటికోడల చంద్రమ్మ ఉందే పశువుల సాగుట్లో నెట్టేశారు ఆమెని. ఈ పాపమ్మ అమ్మనేమో ఏమో పాపమ్మ అమ్మ మా కులస్తురాలు ఆమె బతుకున్నాగానే మామూలు ఆమె స్నేహితురాలుగా ఉండేది పక్కన. ఈవిడ ఏమన్నా మామూలుగా ఏదైనా చేయాలన్నా, ఏదైనా అంట్లు కడిగేయాలన్నా, కొంచెం ఇల్లు ఊడవాలన్నా, ఆమెకి నీళ్లు తోడాలన్నా ఆమెకు తోడుగా నీడగా ఉండేది. ఒక స్నేహితురాలుగా మామూలు తోడబుట్టింది దానిలాగా, కూతురులాగా చూసుకునేది అనమాట. తీరా వచ్చేకల్లా ఆమె దగ్గర ఉండి తొళ్ళ మీద పట్టుకోబెట్టి అమ్మని సేవ చేస్తుంది. పోయేకల్లా గోపయ్య గారు పోయిన తర్వాత అప్పట్లో భార్యని ఏమైంది అని అడగడానికి భర్త సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు మా ఆమె అయిపోయింది అంటారు. అప్పుడు అట్ట కాదు. భర్త అడగాలంటేనే, ఆయన వాళ్ళు అడగాలంటేనే చాలా సిగ్గుపడేవాళ్ళు. అమ్మ సాయంత్రం మళ్ళీ అన్నం తిన్నడు ఆయన పగులు పొద్దాకున్నాడు. సాయంత్రం దాకా కనపడలా. ఇక చిన్నగా వెళ్ళిపోదామని అనిపించింది పాప. ఆయనకి కనపడలేదు కదా. ఇక్కడ పశువుల సాగుతో ఉంది. ఎవరు బాగాలేక ఆమె సాయంత్రకాల కనపడపోయేకల్లా పోనీరికి ఏం అడిగింది అని మెలకుండా దోహన పడి పోతా అమ్మ మీ కోడలు కనపడలేదే అమ్మా అని. మీ కోడలు నా భార్య అన్నా, మీ కోడలు కనపడలేదే అమ్మా అని. అరే ఏమి లేదురా, నువ్వు అటు పోయిన తర్వాత ఒంట్లో బాగాలేక మామూలు చేయిస్తాన్ని ఈ ముడతలు వచ్చిపోయినాయి, కుష్టివ్యాధిలాగా అయిపోయింది. ఊళ్ళో ఉండకూడదని మామూలు వాళ్ళంటే తీసుకుపోయి పశువు సాగుట్లో వేసేసాం. ఈ పాపం మామేమో చూస్తుంది
కొద్దిగా ఆడకి అన్నం పెడితే గంజిపోతా ఆ పాపమ్మ చూస్తుందిరా, బట్టలు ఇప్పుడు తీసుకొని బట్టలు కట్టడం దానికి చేయటం కాస్త అదే చూసుకుంటుంది, అదే చూసుకో అని చెప్పాను అని చెప్పాను కల్లా మామూలుగా ఈ కర్ర అన్నం అవన్నీ అక్కడ పడేసి పోయి చూసాల కల్లా అంతులేని దుఃఖంలో ఉంది. ఆమెను చూడటంతోనే ఎక్కడలేని దుఃఖం వచ్చేసింది. కోపయ్య గారిని చూడటంతోనే ఆమెకి దుఃఖం వచ్చేసింది. అప్పుడు ఇద్దరు మామూలు కౌగులించుకొని స్వామి నువ్వు పోవద్దు అని, పోకపోతే ఎట్లా, ఆవులు ఉన్నాయి కదా అక్కడ, జీతగాళ్ళు ఉన్నారు కదా, నేను పోయి తోలుకొని రేపు తెల్లారిపడక నేను వస్తాను, నువ్వేం భయపడొద్దు, నీకు కావాల్సిన వ్యాధికి కావాల్సిన మందులన్నీ ఇప్పిస్తా, నువ్వేం కంగారు పడొద్దు, రేపు భయపడవద్దు, నేనున్నాను, నువ్వు ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పకముందు నాకు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఏం భయపడొద్దు అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పి పాపం ఆమెకి నువ్వు కొంచెం తోడుగా కన్న కూతురులా చూసుకో అమ్మా, నువ్వు చెప్పాలా నాయన, ఆ మాట నువ్వు చెప్పాలా, నాకు తెలుసు, అది ఆ విధంగా ఏనాడో పూర్వజల సుకృతం వల్ల మా ఇద్దరికి తోడుగా ఉంది అన్న తర్వాత ఆ మాట నోటి నుంచి వచ్చింది. తర్వాత మామూలు చూసుకో అమ్మ అని చెప్పి బయలుదేరి అమ్మటే ఆ రాత్రి తెల్లవారు వచ్చేసి మామూలుగా చెట్లు ఏపు చెట్లు ఉన్నాయి, ఏపు చెట్ల మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఎందుకు కూర్చున్నారు, పెద్ద పులి ఒకటి వచ్చి ఆవుల మంద మీద పడి మామూలు అన్నం ఇచ్చిన ఆవుని ముసలావుని చంపేసి దగ్గర పెట్టుకొని కూర్చుంది. ఈయన పోయాలకల్లా ఆయన కర్రను ఇచ్చిన ఆవు ముసలావు ఉందే, ఆ ముసలావుని చంపి దగ్గర పెట్టుకొని కూర్చుంది. ఎట్టయిన దగ్గర చూడటానికి వస్తాడు, అప్పుడు మీద కనపడుతుంది అదేశాదేవి, అంటే పెద్దమ్మ తల్లి అనమాట. అదేశాదేవి ఆడకొచ్చి చూశాల కల్లా ఒక్కళ్ళు కనపట్ల, ఆవులు కనపట్లేదు. ఏమైనా చేస్తే కేకలు పెట్టాడు కదా చెట్ల మీద, అయ్యా గోపయ్య మీ చెట్ల మీద ఉన్నాం, మాకు భయం అవుతుంది, పెద్ద పులి మనం ఎప్పుడు చూడ అడవిలో, అంతలా పెద్ద పులి వచ్చి అదంతా ఇక్కడే జరిగింది, ఉత్తరారణ్యం ఇక్కడే జరిగింది, ఇక్కడనే అక్కడనే మనం చెప్పలేం కానీ ఈ ఏరియాలో అది జరిగిన తర్వాత ఆమె మీకు ఏం పర్లేదు రాండి నేను ఉన్నాను కదా అని గంట కొట్టలి కత్తి అవి తీసుకొని మామూలుగా దేవులాడుదాం పోదా పాండి అంటే అన్నీ ఉన్నాయి కానీ ముసరావు లేదు, దాన్ని కళ్ళారని చూడాలి కదా అని చెప్పి దేవులాడటం మొదలుపెట్టాడు కల్లా ఒక పొదలో దగ్గర పెట్టుకొని కూర్చుంది అది పెద్ద పులి. దాని చూడటంతోనే ఎక్కడ లేని తావసు వచ్చేసింది అనమాట, సొంత మనిషిని చంపేసినట్టు అయిపోయింది ఆయనకి. మనసు ఎంత బాధకుంటుంది. ఆ తర్వాత మామూలుగా గొడ్డలు తీసుకొని మీదగ పడాలి కల్లా అది మామూలు దాది పెద్ద పులి, ఈయన మానవుడు. పెద్ద పులి కాక మామూలు పెద్దమ్మ తల్లి జ్యేష్ఠాదేవి అట్లా వచ్చేసి మీద పడి మామూలుగా పంజ దెబ్బలతో కొట్టేసి మొత్తం చివరికి వచ్చారు కల్లా చనిపోయాడు, కింద పడిపోయాడు. ఈ సంగతి మొత్తం చూస్తున్నారు చెట్ల మీద ఉండేవాళ్ళు, చూస్తూ ఉన్నా మరి ఏం చేయాలో అర్థంగా. ఆయన ఎప్పుడైతే పడిపోయిండో అరుచుకుంటూ దేశం అడవిలో పడి వెళ్ళిపోయింది పెద్ద పులి. ఇక ఉండలా ఆడ ఆమె కింద దిగి ఆయనకి కళేబరాన్ని మొత్తం దగ్గరికి కానీ కండలన్నీ దగ్గర కానీ ఆయన వస్త్రాలు ఇప్పదీసి దగ్గర పెట్టుకొని మూట కట్టుకొని ఆయన దానం చేసి ఆ వస్త్రాలు తీసుకొని ఆవులు తోలుకొని చిన్నకి పోయిన తర్వాత ఆ అమ్మకి అమ్మ ఇట్ట సంగతి జరిగిందని మీరు చెప్పవసరం నాకు అన్ని అర్థమైంది. నాకు తిరుపతమ్మ తల్లి నాకు అన్ని లోక జ్ఞానంగా అర్థమైంది. నాకు మాయ రూపంలో పడిపోయి ఆయన చనిపోయాడు, మాయ పెద్దమ్మ తల్లి కనుక మామూలు మీరు చెప్పవసరం లేదు, నాకు టైం అయిపోయింది కనుక అంతే ఆ టైం అని చెప్పేసి ఆమెని పాపమాంబని ఆమెను పిలిచి స్నానం చేయించిన తర్వాత ఊళ్ళో కర్ణంగారి దగ్గర పోయింది. కర్ణంగారు ఎవరైనా శ్రీశైలపతి గారు కర్ణగారు ఆయన దగ్గర పోయి అయ్యా నా భర్త నేను యోగాగ్ని చేస్తాం అనుకుంటున్నా. యోగాగ్ని అంటే అగ్నిలో 5 రకాల్లో యోగాగ్ని చాలా పవిత్రమైంది. ఎలా పవిత్రమైంది? సతీ అనసూయ, సులోచన, సతీదేవి, అగ్ని యోగాగ్ని అంటే నుప్పు దానంతరంగా రావటం, గంధ చెక్క మీద కూర్చుంటే ఒకళ్ళంటే ఇష్టం కాదు, దాన్ని యోగాగ్ని అంటారు. అలాంటి యోగాగ్ని చేద్దాం అనుకున్నా, నీకు అంత శాఖ ఉందా అని, ఉందో లేదో నువ్వు చూద్దు కానీ నాయన, నువ్వు తండ్రి లాంటి వాడు కదా చూద్దు కానీ అని చెప్పేసి, నేను అన్నం తినేటట్టు వచ్చేది బరేదాని అన్నించి వచ్చి నువ్వు పో వెళ్ళిపో అని అన్నాడు. తలక ఉంచుకొని బయటికి పోతున్నారు కల్లా అన్నం మీద కూర్చుంటే అన్నం ఎక్కడుంటే ఇక్కడ కలుపుతుండే, ఇక్కడ ఉంటే అక్కడ కలుపుతున్నా ఆయన.
అప్పుడు మామూలుగా శ్రీశైలపతి గారు అంబ పూజకి అల్లవాడు, యోగాగిని చూసుకుంటూ బావులు కళ్ళు మూసుకొని చూసుకున్నాయరా తపస్సు చేసుకుంటూ చూసుకున్నారు కదా. అమ్మ రూపంలో కనపడుతుంది ఆ తల్లి, పెద్దమ్మ రూపంలో కనపడుతుంది, మహాతల్లి కనపడుతుంది, స్వరూపం బాగా కనపడుతుంది అన్నమాట. మహాతల్లి లాగా అమ్మవారి రూపము దేవిలాగా కనిపిస్తుంది, దేవిలా కనపడుతుంది. అమ్మ నువ్వా ఈ రూపంలో పుట్టావా నువ్వు, నీ పని పూర్తయ్యేదాకా నేను నీ అమ్మటే ఉంటా తల్లి అనుకున్నాడు. పెళ్ళాన్ని పిలిచి ఏమే అగో తిరుతమ్మ పోతుంది, నువ్వు వెనకమారు నుండి పిలవద్దు తిరుతమ్మని, ముందు పోయి 2 చేతులు పట్టుకొని అమ్మ మీ అన్నయ్య గారు రమ్మంటాడు అను, చల్లబడుతుంది ప్రాణం, అప్పుడు మనం బాగుంటాం. లేకపోతే నువ్వు నేను మసి అయిపోతాం అని భార్య చెప్పడంతోనే ముందు పోయి అమ్మ మీ అన్నయ్య గారు రమ్మంటాడు, అప్పుడు మనశ్శాంతి కలిగింది. అమ్మ నేను లెక్కలు రాసేవాడిని కానీ పర్మిషన్ ఇచ్చిన మున్సు గారు ఉన్నాడు కదా, మన ఇద్దరం కలిసి ఆయన దగ్గర పోదాం, నీ సంగతి మొత్తం నేను చెప్తా, నీ పని పూర్తయ్యే బాధ్యత నాది అని చెప్పి అమ్మని పెట్టుకొని తీసుకుపోయి పోయాలకల్లా ఆయన కర్లముత్యాల నాయుడు గారు ప్రెసిడెంట్ గారు అప్పుడు ఆ పోగానే చూడు అన్నం తిని చుట్ట కాల్చుకుంటాడు కూర్చొని మంచం మీద, పోగానే చుట్టాడు పారేసి ఏంటని అనుకోకుండా వచ్చినవి ఏంటంటే అని అన్నాడు. అరే బాకు నేను చెప్పింది బాగిను అని అంటే, అమ్మవారు యోగాగిని ప్రవేశం చేస్తాక మనం పర్మిషన్ ఇవ్వాలి తప్పనిసరిగా, ఆ తల్లికి మామూలు మనం ఎంతో రుణపడి ఉండవు కనుక ఈ పుణ్యం ఎవరికి దక్కదు, నువ్వేమనుకోవద్దు అని అంటే, మరి నేను కూడా ఏదైనా పరీక్ష చూసుకోవాలి కదా, నీకేం కావాలో చెప్పమన్నది. నూనె కడాయి తెప్పించి మామూలుగా నూనె దాంట్లో పోసి బాగా కాగబెట్టిన తర్వాత ఉంగరం తీసి దాంట్లో వేసాడు. ఉంగరం తీసి నాకు చూపించాను, నేను కనుక్కుంటా, అప్పుడు తీసుకురాండి పెట్టండి అని అన్నది ఆ తల్లి. అన్న తర్వాత మామూలుగా తీసి నీళ్ళలో ముంచినట్టు చేయి ముంచేసి తీసి ఇటు పెట్టింది, ఇదిగో నాయన ఉంగరం అని. తల్లి చాలా జాగ్రత్త, చాలా త్యాగమూర్తి నువ్వు తల్లి, నేను తప్పనిసరిగా మేము ఒక దీక్షలాగా ఇప్పటి నుంచే ఇవాళ నుంచే ఒక దీక్షలాగా దీక్ష పూర్ణట్టుగా నీ దీక్షలు నీ పనులు నీ కార్యక్రమంలో ఉంటాం మేము ముందు చెప్పి మామూలు ఊళ్ళో వాళ్ళందరికీ కబురు పెట్టి ముత్తైదులు అందరూ మామూలు ఎమ్మట పోయి ఏటి పోయి స్నానం చేయించి పెళ్లి కూతురు తయారు చేసి ఎమ్మట పోతున్నారు కల్లా ఏమో పక్కన ఉంటుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత తల్లిదండ్రులు తెలిసింది, వచ్చి అమ్మా అని ఏడుతున్నారు. ఇదంతా జరిగిందాక మాకు చెప్పలేదమ్మా, ఎట్లా చేసేవేందమ్మా అని చెప్పి బోర్ను ఏడుతున్నారు. అట్లా ఏడవద్దు, అందరెంతో మీరంతా, వీళ్ళంతా మా నాన్న మీ అమ్మలే, వాడితో పాటు నువ్వు కూడా రా నాన్న, నువ్వు కూడా రా అమ్మ అంటే జ్ఞానం ఎవరికి రాదు అని దండం పెట్టి పోయింది. అక్కడ పోయిన తర్వాత గంధం చెక్కల వేరిపిచ్చేసి ఆసనం వేసుకొని యోగాగిని కూర్చొని యోగ పూజ చేసుకుంటుంది. 10 నిమిషాల్లో మండిపోయింది. ఎప్పుడైతే మంట వచ్చిందో జనం మొత్తం మామూలు మూర్చిపోయి కింద పడ్డారు. ఒక అర్ధగంటలో లేచిన తర్వాత ఏముందాడా, ఉత్త బూడిద అంతా అయిపోయింది. దాంట్లో ఏమున్నది అక్కడ, ఆ బూడిదలో గంధపు గిన్నె, అంత గంధపు గిన్నె, ఆ గంధపు గిన్నెలో కుంకుమ కాలిపోకుండా గంధపు గిన్నెలో ఉన్నది. ఆ గంధపు గిన్నె ఆ తల్లి నిదర్శనం అని అందరూ చూపించి ఈ పాపమ్మ అక్కడ సింహాసనం కట్టి అట్లా అరుగుగా కట్టి అరుగు మీద పెట్టి డైలీ పూజ చేసుకుంటానంట. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ? 40 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ 40. అంటే అక్కడ పెనుగంచి రోడ్లో నార్మల్ గా బోనాలు ఎత్తడము, తర్వాత మేకల్ని బలి ఇవ్వడము, డప్పు చప్పులు అన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఒకటి మేకల బలి ఇవ్వడం అనేది మామూలుగా గవర్నమెంట్ ఇప్పుడు మామూలు దాన్ని నిషేధం ఇచ్చింది కదా, నిషేధం ఇచ్చింది కనుక గవర్నమెంట్ ఒప్పుకోవటం మామూలు ఎదురుగా తీసుకొచ్చి మేకపోతు చూపించి కొంచెం బొట్టు పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లాక దళతరెస్తుంది. అంటే అంగీకారం ఉన్నట్టు అమ్మకి తీసుకుపోతారు. ఇక తర్వాత రోడ్డు అవతల ఏమో చూసుకొని అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చిన కానీ వాళ్ళని కోసుకొని నిన్న పార్టీ చేసుకుంటారు. అది మనం కాదలేము కదా, ఇక్కడైతే కోయొద్దని చెప్తాం. ఇక్కడైతే లేదు. బోనం ఎత్తుతారా తల్లికి? పొంగల బట్టి పెడతారు ఇక్కడ. అంటే అక్కడ కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇంటిల్లి పారికి ఇలవేల్పై నిలిచింది కదా తిరుపతమ్మ. ఇక్కడ కూడా అలాంటి శక్తులు మహిమలు ఏమైనా జరిగాయా? చాలా మందికి సంతానం, అంతమందికి మామూలు చాలా మందికి సంతానం.
సంతానం పెళ్లి కాని వాళ్ళ పెళ్ళి ఎంతో గొప్పగా చేసింది ఆ తల్లి. సంతానం లేని వాళ్ళు సంతానం ఇచ్చింది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఇచ్చింది. ఇంకో విషయం, వాళ్ళకి కుజ దోషం ఉన్నా ఏ దోషం ఉన్నా ఇక్కడ నివారణ చేస్తాం మేము. కానీ వాళ్ళు రాచే ట్యాప్ చెట్టు ఉంది చూతురు, కానీ అక్కడ రాచే ట్యాప్ చెట్టుకి మామూలుగా పెళ్లి కాకపోతే కుజ దోషం ఉంటే పెళ్లి కూతురులా తయారేసి ఆడపిల్లని ఆ చెట్టుకిచ్చి పెళ్లి చేయటం, మగ పిల్లగాడికి పెళ్లి కొడుకు చేసి ఆ చెట్టుకిచ్చి పెళ్లి చేయటం, ఆవు పాలు ఆ ఆకు మీద పోసి 3 మాటలు తాపేయటం, వాడికి కుజదోషం నివారణ. ఆ తల్లికి మొక్కోండి, మనసారా మొక్కుంటే 25 రోజుల్లో లగ్నం కుదరాల.